సో జనరల్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనంగానే రకరకాల బుక్స్ ఇవి చదవాలి. అంటే కరెంట్ అఫైర్స్ అవన్నీ అన్నిట్లో అప్డేట్ ఉండాలి మనం. అవును. సో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం లేదా బుక్స్‌ని ఫాలో అవ్వడం ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా నడిచింది మీది? ఓకే. సో అక్కడ సబ్జెక్ట్‌కొస్తే నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరైనా గానీ మనకు సిలబస్ ఐడియా ఉండాలి. అసలు గ్రూప్ 1కి ఏంటి, గ్రూప్ 4కి ఏంటి అనేది అకార్డింగ్ టు ఎగ్జామ్ సిలబస్ విల్ చేంజెస్ ఆటోమేటికల్లీ వెయిటేజ్ కూడా మారుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏముంది, దాంట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వైజ్ దేనికి ఎంత వెయిటేజ్ ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. నేను అదే పని చేశాను. దాని తర్వాత మనం బుక్స్ చదివితే సరిపోతుందా, లేకపోతే మార్కెట్లో కోచింగ్ తీసుకోవాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కోచింగ్ తీసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే నార్మల్ బుక్స్ చదివి ఇంత కాంపిటీషన్ని లీడ్ చేయడం కష్టం. కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి. ఏదైతే మనకు ప్రిస్క్రైబ్ సిలబస్ ఉందో ఆ సిలబస్ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకొని సిలబస్ అవుతున్నప్పుడే నోట్స్ రాసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా మార్కెట్లో దొరికే బుక్స్ తీసుకొని వాటిని చదువుతారు, కోచింగ్ క్లాసెస్ వింటారు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పుతుంది. అక్కడ మీరే నోట్స్ రాసుకొని మీరే క్లాసెస్ విని మీరే మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటే అప్పుడు ఈజీ అవుతుంది రివిజన్. సో కాబట్టి నోట్స్ చాలా ప్రిస్క్రైబ్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సిలబస్ అయిపోయిందా అని చెప్పేసి డైరెక్ట్ ఎగ్జామ్ రాయొద్దు. మనం రివిజన్ చేస్తేనే మన మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. ఒక్కసారి చదివి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే దాంట్లో 20% కూడా మనం అటెంప్ట్ చేయలేము. ఇక్కడ రివిజన్కి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ అదే బుక్తో రివైజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో దాంతో రివైజ్ చేస్తూ రివిజన్కి మళ్ళీ సపరేట్ ఇంకొక నోట్స్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే రివైజ్ చేసేటప్పుడు మనకి ఇంకో కొన్ని పాయింట్స్ టచ్ అవుతాయి. ఆ పాయింట్స్ని మనం కలెక్ట్ చేసుకొని ఒక టేబులర్ ఫామ్లో కానీ ఒక మ్యాప్ పాయింటింగ్లో కానీ ఇంకేదైనా మీరు షార్ట్ కట్స్ ఉంటే ఆ షార్ట్ కట్స్ను రాసుకోవడము ఇట్లా చేస్తుంటే ఏంటంటే ఇంకా దిస్ ఈజ్ అ స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. బేసిక్గా అందరు ఇట్లనే హార్డ్ వర్క్ చేయడం అని కాదు. మీరు ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అయితే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు అంత టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది రివిజన్ స్ట్రాటజీ. రివిజన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం రివిజను, సెకండ్ రౌండు, థర్డ్ రౌండ్కి ఇట్లా మీకు ఎఫిషియన్సీ సబ్జెక్ట్ పైన కమాండ్ పెరుగుతుంది. సో ఇలా చేస్తూ ఈ రివిజన్ అయిపోయి ఎగ్జామ్ ఏదైతే డేట్ ఉంటుందో ఎగ్జామ్కి అట్లీస్ట్ ఒక 2 months ముందు నుండి మీరు టెస్టులు రాయడం స్టార్ట్ చేయాలి. సో టెస్టులు కూడా ఎట్లా రాస్తారంటే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ రాసుకోవాలి. రాసుకొని ఆ సబ్జెక్ట్లో మీరు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఎక్కడ పూర్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు అనేది పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాటిని నోట్స్ రాసుకోండి. టెస్ట్లలో మనం ఏమేం క్వశ్చన్స్ మిస్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ల్యాగ్ ఉన్నామని రాసుకొని టెస్ట్లు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఓవరాల్ టెస్ట్లు రాసుకోవాలి. వాటిని మనం మార్క్ టెస్ట్లు అని అంటాం. ఈ మార్క్ టెస్ట్లు రాయడానికి కూడా పిల్లలు భయపడము, దానివల్ల మెయిన్ ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో మార్క్ టెస్ట్లలో తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు. నాకు కూడా స్టార్టింగ్లో తక్కువ మార్కులే వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి డిసప్పాయింట్ కాకుండా సీనియర్స్ని కానీ టీచర్స్ని కానీ గైడెన్స్ తీసుకొని ఏ విధంగా స్కోర్ చేయవచ్చు, మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ కావాలి అనే పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే డైలీ మనల్ని మనం ఒక్కొక్క మార్క్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడున్న కాంపిటీషన్లో తప్పకుండా టాప్లో వచ్చి జాబ్ కొట్టవచ్చు.